జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆక్వా రైతుల కష్టాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ఆందోళన, అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి కష్టాల మీద అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకున్నాడు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు కూడా చేశారు. ఆక్వా రైతుల్ని పట్టించుకోండి, ఈస్ట్ వెస్ట్ గోదావరి సైడ్ మొత్తం కూడా వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు, సరైన గిట్టుబాటు రాక వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకంతా చెప్పాడు, వెళ్ళి ఆ రైతులకి అండగా నిలబండి అనేసి. వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి రావడం, ఆందోళన చేయడం, ఇలా కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగానే నడిపారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఆక్వా రైతుల తరఫున పోరాటం స్టార్ట్ చేసిందో, పోరాడిందో, ఆందోళన చేసిందో, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక ప్రశ్న పెట్టాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్ద ట్వీట్ చేశాడు ఆక్వా రైతులకు సంబంధించి. అసలు ఇంకా మొత్తం డీటెయిల్స్ మొత్తం రాయేశాడు ఆయన. దెబ్బకి కూటమి ప్రభుత్వం కూడా కొంచెం దిగొచ్చి ఆక్వా రైతుల కష్టాల మీద ఒక మీటింగ్ పెట్టారు. దానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు థ్యాంక్స్ అండి. ఆక్వా రైతుల కష్టాలపై మా పార్టీ నాయకుల ఆందోళన, నా ట్వీట్ తర్వాత ఎట్టకేలకు మీరు ఒక సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు. కానీ మీరు పెట్టిన సమావేశం ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఆయా జిల్లాలకు చెందినటువంటి నాయకులు నా దృష్టి కూడా తీసుకొస్తున్నారు. మీ సమావేశాలు మీరు చేస్తున్నటువంటి ప్రకటనలో ప్రచారం కోసం కాకుండా ఆక్వా రైతులకు నిజంగా మేలు చేసేలా ఉండాలి. ఆక్వా రైతుల పెట్టుబడిలో రొయ్యలకు వేసే మేత ప్రధానమైనది. గతంలో ఈ ఫీడ్ మీద 15% అంటే 15% సుంకం విధించినప్పుడు కంపెనీలన్నీ కిలోకు ₹6.50 చొప్పున పెంచారు. ఫీడ్ తయారు చేసే ముడి సరుకుల మీద ఇప్పుడు సుంకం 15% నుంచి 5% తగ్గింది. అలాగే సోయాబీన్ రేటు కిలోకు గతంలో ₹105 ఉంటే ఇప్పుడు ₹25కే పడిపోయింది. మరి ముడి సరుకుల రేట్లు ఇలా పడిపోయినప్పుడు ఫీడ్ రేట్లు కూడా తగ్గాలి కదా, ఎందుకు తగ్గడం లేదు? ఈ దిశగా కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. అదేవిధంగా అమెరికాలో మనం అమెరికాకి ఏదైతే ఎగుమతులు చేస్తున్నామో వాటికి సంబంధించి కూడా సుంకం ఎక్కువ పెట్టడం వల్ల దానికి సంబంధించి కూడా వేసినాడు ఆయన ఒక ట్వీట్ చేశారు. అమెరికాకి ఎగుమతి అయ్యే రొయ్యలన్నీ కూడా 50 కౌంట్లోపే. అమెరికా కాకుండా మన దేశంపై విధించినటువంటి టారిఫ్లను 90 రోజుల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలు పెరగాలి. ధరలు పెరగకుండా ఎందుకు మీరు అలసత్వం చూపుతున్నారు? ఎందుకు పెరగడం లేదు? టారిఫ్ సమస్యతో సంబంధం లేని యూరప్ దేశాలకు 100 కౌంట్ రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. వీటి రేటు కూడా పెరగడం లేదు కదా. ప్రభుత్వం నిర్ణయించినటువంటి ₹220 రేటు కూడా రైతులకు రావడం లేదు. 100 కౌంట్ రొయ్యలకు ₹270 రేటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఎంపవరింగ్ కమిటీ గతంలో ఉండేది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ రైతులకు అండగా కూడా నిలిచేది. ఇలాంటి వ్యవస్థలను ఇప్పుడు అచేతనంగా మీరు మార్చేశారు. వెంటనే దీన్ని పునరుద్ధరించండి, రైతులని ఆదుకునేలా చర్యలు కూడా తీసుకోండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దానికి జగన్మోహన్ రెడ్డి అంతే. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి ఏదో కొంచెం హడావిడి ఏది చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మెసేజ్ చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్. ఆక్వా రంగంపై చంద్రబాబు నాయుడు గారు సమీక్షించిన విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇలా స్పందించారు.